లిలిత్. అదేంటంటే బాబిలోనా దేశానికి, ఎగిప్తుకి, తర్వాత ఇస్రాయేల్‌కి వెళ్ళిపోయిన వాళ్ళ క్యారెక్టర్‌లని మనం చెప్పాలంటే, నడి సముద్రం అని చెప్పబడే చోట మాన్‌స్టార్‌గా ఉన్నట్లు ఆధారాలున్నాయి. కింగ్ సైజ్ బైబిలు ఆంప్లిఫైడ్ వెర్షన్‌లో విసయ్య పుస్తకంలోనూ ఈ లిలితు గురించి చెప్పుంది. కానీ లిలిత్‌కి సంబంధించిన ఎక్కువగా కథలు చెప్పే జూదా బుక్ అనబడే ఆల్ఫాబిటా జిరాకీలోనే ఉంది. ఏ వాళ్ళని మొదటి తప్పు చేయనిచ్చింది లిల్లిత్తే అని ఆ బుక్‌లో చెప్పబడింది. అదేంటంటే సాయంత్రం సమయంలో గర్భిణీలు బయటికి రాకూడదని చెప్తారు కదా! హ్మ్. అవి లిలిత్‌తో కలిపి చెప్పబడే కథలు మాత్రమే. వేగన్ మత గురువుల సంచారం లేదని మీరు చెప్పారు. క్రిస్తవ మతాన్ని కలిపే నేను ప్రతిదీ చెప్తున్నా. హ్మ్. మార్తోన్ని వదిలి వచ్చి ఇక్కడ కన్వర్ట్ అయిన కుటుంబాల్లో నువ్వు తప్పితే మిగతా వాళ్ళందరూ మరవికి వెళ్ళిపోయారు. హ్మ్. నువ్వు ఈ నల్లవాళ్లకి సంబంధించిన వాడని, మధ్య తిరుచిరాపల్లి క్రిస్టియన్ అని చెప్తూ ఉంటారు కదా! అదే విధంగా ఇది కూడా తరతరాలుగా కంటిన్యూ అవుతుంది. ఆ కుటుంబంలోంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మలైకోటకో లేదా వేరే ఎక్కడికన్నా వెళ్ళిపోయారు. నువ్వు ఆ రోజు చెప్పిన ఆ మరణాలున్నాయి కదా! అది కావాలంటే జియోగ్రాఫిక్‌లా దానితో అటాచ్ చేసి చెప్పొచ్చు. అయినా గానీ గర్భిణీలని కనిపెట్టి వాళ్ళకి మరణం ఇవ్వటం అనేది కేవలం మరణమే కాదు. ఇది సాధారణ విషయం అని మనల్ని నమ్మించే హత్య కేసు. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చూస్తాను. అజిత్, నాకేమనిపిస్తుందంటే కొన్ని బదులుకి బదులు కూడా జరిగినాయి అనుకుంటా. నువ్వు నాకు చెప్పిన ఆ ఇజ్రాయెల్‌లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ అక్కడ 10కి పైన అమ్మాయిలు చనిపోయారు. వాళ్ళు వేగాన్ మతానికి సంబంధించిన వాళ్ళు. అది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని విటర్పోల్‌తో సహా ఏ ఏజెన్సీ కూడా నమ్మలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ రాలేదు. హ్మ్. యెస్. రేణుకా మ్యామ్ ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు. హ్మ్. దీని గురించి నాకు ఇంకేమైనా వివరం తెలిసినా కూడా నీకు చెప్తాను. ఓకే. హ్మ్. మీ సార్‌కి మధ్య తిరుచురాపల్లికి ఒక కనెక్షన్ ఉంది. సార్ మీకు అండమాన్ ప్యాకేజీ కావాలా? అవును. ఫ్యామిలీ ప్యాకేజ్ వద్దా? అది మనం డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ ప్యాకేజే కావాలి. ఓకే. సార్ మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాలాడి నుంచి. వాలాడిలో ఎక్కడున్నారు సార్? వాలాడి జంక్షన్‌లోనే ఉన్నారు. ఓ, నేను అక్కడే ఉన్నాను సార్. ఒక గ్రూప్ని తీసుకొచ్చాను. ఓహో! సార్ మీరు ఈవినింగ్ ఫ్రీ అయితే మనం నేరుగా కలుద్దాం, ఏమంటారు? ఓకే. నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. అరుణ్, ఆ? కమ్. అజీ సార్. యెస్. కూర్చోండి. సార్, ఈ అండమాన్ ప్యాకేజ్ కాకుండా లక్షద్వీప్, మాల్దీవ్ ప్యాకేజ్ కూడా ఉంది. దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను సార్. ఆ విషయాలన్నీ తర్వాత. అరుణ్, నీకు ఇప్పుడు చెయ్యెలా ఉంది? ఏంటి సార్? కొద్ది రోజుల క్రితం ఓ చిన్న ఫ్రాక్చర్ అయింది కదా! అదిప్పుడు ఎలా ఉంది? అది ఇప్పుడు ఓకే సార్. కానీ నాకు దెబ్బ తగిలినట్టు మీకెలా తెలుసు? నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సరైన సమాధానాలు చెప్పాలి. నీకు ఎలీనా ఎంతకాలంగా పరిచయం? నువ్వెక్కువ ఆలోచించొద్దు. సార్, వరంగల్లో బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నప్పుడే నేను ఎలీనా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. నాతో జూనియర్గా ఒక అమ్మాయి చదివేది. తను ఎలీనాతో ఉండేది. తనే నాకు ఎలీనాని పరిచయం చేసింది సార్. ఇంకప్పటి నుంచి మేము బయటికి వెళ్ళడం మొదలుపెట్టాం. సరే, మీ జూనియర్గా చదివిన అమ్మాయి పేరు ఏమిటో చెప్పు. నాన్సీ. బీఎస్సీ నర్సింగ్ పూర్తయ్యాక ఎలీనా ఎందుకని బయట ఉద్యోగం వెతుక్కోలేదు? తన అమ్మగారు ఒంటరిగా ఉన్నారని, బయట పనులు తను చేయనని తను నాతో చెప్పింది సార్. ఇంకప్పటి నుంచి తనతో ఆ విషయాన్ని అడగలేదు సార్. తనకిందులో అస్సలు ఇంట్రెస్టే లేదు సార్. సార్, అయినా ఈ విషయం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఏం లేదు.
ఎలీనాని ఈ మధ్య ఎక్కడైనా చూసావా? అవును సార్, ఒక 3 వారాల క్రితం. ఏమైంది? మీరు తరచూ కలుస్తూనే ఉంటారుగా. నిజమే సార్, కానీ ఎలీనా రాజాకర్ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి వారానికి ఒకసారి మేమిద్దరం కలుసుకుంటాం సార్. ప్రతి వారం మూనార్కి టూర్ గ్రూప్ వస్తూ ఉంటారు సార్. మరి ఎందుకని ఈ 3 వీక్స్ గ్యాప్? ఆఖరిగా మేమిద్దరం కలుసుకున్నప్పుడు అంతకు ముందులా మేమిద్దరం సంతోషంగా లేం సార్. తను చెప్పిన చాలా విషయాలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. తను ప్రెగ్నెంట్గా ఉండడమే మీరు నమ్మలేకపోయిన విషయమా? లేదు సార్, నా చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలీనా నన్ను కలవడానికి వచ్చింది. తర్వాత తన్ని కలవడానికి మీరు ప్రయత్నించలేదా? ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను, తను ఎత్తకపోయేసరికి నేను తిన్నగా ఎలీనా ఇంటికి వెళ్ళాను. కానీ సార్, తను అసలు నన్ను చూడనివ్వలేదు. మీరు ఎన్ని రోజుల క్రితం ఎలీనా ఇంటికి వెళ్ళారు? ఒక 2 వారాల క్రితం సార్. ఎలీనా ఇప్పుడు ఎక్కడుంది? తను ఇంట్లోనే సార్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అరుణ్. అవసరమైతే ఫోన్ చేస్తాను. ఓకే సార్. హలో మ్యామ్. టెల్ మీ. ఒక ఫోన్ నెంబర్ లాస్ట్ 1 మంత్ లొకేషన్ని షేర్ చేయగలరా? ఓకే, టెక్స్ వాల్యూ నుంచి మీకు ఫోన్ చేస్తారు. నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మ్యామ్. ప్రోగ్రెస్ ఏదైనా ఉందా? దగ్గర అవుతున్నాను మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.